ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులకు నీళ్లు నింపే పనులు ప్రారంభించడానికి సంఘీభావంగా ఏర్పాటు చేసిన పాదయాత్రలో సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెనుగొండ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శ్రీమతి బోయ శాంతమ్మ గార్లతో పాటు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. స్నేహితుడు శ్రేయోభిలాషి దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు చేపట్టిన నియోజకవర్గంలో 193 చెరువులకు నీళ్లు నింపే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారిని అభినందించారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం రాబో 2 సంవత్సరాల కాలంలోనే పనులు పూర్తి చేసుకుంటుందన్నారు. ఈ నియోజకవర్గపు ప్రజలు ఎక్కడికి వలసలు వెళ్లకుండా నివారించేందుకు ఎంతగానో సహకరిస్తుందన్నారు. ఈ ప్రాంత రైతాంగమంతా కూడా పచ్చని పంటలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే గారు అభినందించారు. ఎమ్మెల్యే మన సిద్ధారెడ్డి అన్నగారిని 2 మాటలు మాట్లాడుతుందిగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, రైతాంగ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. గత 4 సంవత్సరాలుగా మేమంతా కూడా చూస్తూ ఉన్నాం. మీ శాసనసభ్యులు దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు ఈ 193 చెరువుల్ని నింపడానికి ఎన్ని ఇబ్బందులు పడినాడో మేము దగ్గరుండి గమనిస్తా ఉన్నాం. 4 సంవత్సరాలుగా ఈయన తిరగని గడప లేదు. సచివాలయంలో ప్రతి గడప ఎన్ని వందల సార్లు తిరిగినాడో మాకు తెలుసు. దీన్ని అన్ని అడ్డంకులు కూడా అధిగమించి ఈరోజు ప్రాజెక్టు సాధించి దాదాపు 800 కోట్ల రూపాయలతో శాశ్వతంగా ఈ నియోజకవర్గానికి కరువును పారదోలడానికి కృషి చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు శాశ్వతంగా ఈ నియోజకవర్గానికి మరి సాగునీళ్లు, తాగునీళ్లు అందించినటువంటి వ్యక్తిగా నిలిచిపోతా ఉన్నారు చరిత్రలో. ఇంకా 3 నెలల్లో, 6 నెలల్లో, సంవత్సరము ఖచ్చితంగా ఇది పూర్తవుతుంది. శాశ్వతంగా ఈ ప్రాంతానికి కరువు అనేది లేకుండా పోతుంది. రాబోయే రోజుల్లో ఇంత గొప్ప కార్యక్రమాన్ని సాధించిన గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ శాంతమ్మ గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్.